ఓకే. ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయిందండి. ఆన్‌లైన్‌లో బుల్లీయింగ్ అనేది ఇట్స్ అ బిగ్ మెనేస్ అని చెప్పొచ్చు. సో, దీన్ని మనం ట్రోల్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి గానీ, ఒక పార్టీకి అంటగట్టలేము మనం ఎవరు గూడా. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా అనానిమస్ సైట్స్ ఉంటాయి. ఎవరు ఏంది ఏ పార్టీ తరపున చెప్పలేము మనం. సో, పర్సన్ స్పెసిఫిక్ మీద యాక్షన్ తీసుకోవాలి. జనరల్‌గా మనం ఇలాంటి విషయాలు పాలిటిక్స్‌కి ఒక పార్టీకి అంటగట్టలేము. 2 తరపున ఆ పార్టీ, ఈ పార్టీ 2 చేస్తా ఉంటాయి జనరల్‌గా. ఓకే. మామూలుగా ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఇప్పుడు మామూలుగా ఎవరు రావచ్చు అనుకుంటున్నారన్న? నాకు తెలిసినంత వరకు జగన్‌కి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది చాలా వర్గాల్లో. సో, ఇప్పుడు వాళ్ళ చెల్లె కూడా దిగుతుంది. సో, ఇద్దరు సేమ్ ఓట్ బ్యాంక్స్. ఆమె ఈయన ఓట్ బ్యాంక్‌లో కొంచెం స్ప్లిట్ తేవచ్చు అని అనుకుంటున్నాను. సో, మోస్ట్ హోప్‌ఫుల్లీ బాబు వస్తాడు అనుకుంటున్నాను. బాబు గారు వస్తారా? సో ఎట్లుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు చూసుకోవచ్చు. ఎక్కడ పెట్టినా కానీ జనం పబ్లిక్ చాలా ఎక్కువగా వస్తున్నారు కదా. సో అంటే అవును. జనాల్లో బాబు ఎస్పెషల్లీ అతను అరెస్ట్ అయ్యడం జగన్ చేసిన పెద్ద తప్పేందంటే బాబుని అరెస్ట్ చేయడం. ఆ అరెస్ట్ తర్వాత బాబుకి చాలా సింపతి వచ్చింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా చాలా క్రౌడ్ని పుల్ చేస్తున్నాడు. సో హోప్ఫుల్లీ జగనే గెలుస్తాడు, బాబుయే గెలుస్తాడు అనుకుంటున్నాను. సో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు రూలింగ్లో ఉన్నప్పుడు ఐడియా ఉందా బ్రదర్? అవును. ఇద్దరికి ఏంటి డిఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారికి? అంటే మేజర్గా చెప్పాలంటే వీళ్ళ పాలసీలు చాలా డిఫరెంట్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏంటంటే విజనరీ లీడర్. అతను బిజినెస్ని ఎట్లా బిల్డ్ చేయాలి, స్టేట్ ఎట్లా డెవలప్ చేయాలి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఎట్లా ఎంకరేజ్ చేయాలో చూస్తాడు. జగన్ కంప్లీట్లీ డిఫరెంట్. అతను ఒక వెల్ఫేర్ స్టేట్ని ప్రమోట్ చేయాలనుకుంటాడు. జనాలకు, పేద వర్గాలకు వెల్ఫేర్ చేయాలనుకుంటాడు. అతను రాగానే చూసినాం మనం. కియా మోటార్స్ మీద చాలా వరకు ఏదో ట్రై చేసిండు. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోదామని కూడా అనుకున్నారు. కియా మోటార్స్ కంపెనీ ఏదైతే రాయలసీమలో సెటప్ అయి ఉందో అది. సో మేజర్గా ఇతను ఏంటంటే చాలా బిజినెస్ ప్రో ఉంటాడు. అతను ప్రో ఉంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చూసుకుంటే పేదవారికి ఇల్లులు కావచ్చు, ఇళ్ల స్థలాలు, అట్లానే హాస్పిటల్స్, ఉచిత వైద్యం, సో ఇట్లా ఇవన్నీ ఇచ్చారు కదా, సంక్షేమ పథకాలు ఇవన్నీ. అంటే జగన్ గారి గురించి ఒకటి మెచ్చుకోవచ్చు. నేను రీసెంట్గా మారేడుమిల్లి అడ్డికి వెళ్ళాను ఆంధ్రాలో. ఆ స్కూల్స్ చూశాను, ఎక్సలెంట్ అనిపించినాయండి. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇండియాని డెవలప్ చేయాలంటే మేజర్లీ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ శానిటేషన్ కొన్ని బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఎక్సలెంట్ వర్క్ జగన్ హ్యాస్ డన్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్. అది దాంతోపాటుగా కూడా బిజినెస్ జనాలకి లైవ్లీహుడ్ కూడా ప్రొవైడ్ చేయగలగాలి ఒక గవర్నమెంట్. ఇప్పుడైతే మరి సింహం సింగిల్గా అంటున్నారు కదా, సో వీళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు. డెఫినెట్లీ వీళ్ళదే పై చేయి ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చూసినట్టయితే 2019 ఎలక్షన్స్లో బాబు ఇంకా పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేశారు. సో వీళ్ళ ఇద్దరు ఓట్ బ్యాంక్ కూడా ఒకటే. ఇది చీలడం వల్ల అతను ఓడిపోయాడు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈయన 40% ఓట్ షేర్, 42% టీడీపీ ఓట్ షేర్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ది 5 ఉండే, 6 ఉండే, 5% ఓట్ షేర్. అది యాడ్ అవుతుంది, పెరుగుతుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ చాలా వరకు జనాల్లో తిరుగుతున్నాడు. అదొక 8 to 10% అవుతుందని అనుకుంటున్నాను. బీజేపీ కూడా వాళ్ళకు 100 కన్నా తక్కువ ఉన్నప్పటికీ ఒక 1-2% ఓట్ షేర్ ఉంటుంది వాళ్ళకి. ఈ రామ మందిర్ కట్టడంతో ఆ హిందూస్ కొంచెం ర్యాలీ అవ్వడం వల్ల వీళ్ళదే పైచే ఉంటుంది అనుకుంటున్నాను. బ్రదర్, అయితే ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడు 10 yearsలో కూడా ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు లాస్ట్ టైం ఏం చేస్తారంటున్నారు కదా, సో ఏం చెప్తారు? ఆల్రెడీ ఏజ్ అయిపోయింది చంద్రబాబు నాయుడుగా. పాలిటిక్స్లో యాక్చువల్లీ ఏజ్ అంటూ ఏముండదండి. బైడెన్ ఈజ్ +80+ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్యాకేజ్ ఇచ్చారు, దానివల్లనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. ప్యాకేజీ ఇవన్నీ లోపల జరిగే కార్యక్రమాలు మనం ఏం చెప్పలేమండి. జగన్ కూడా చాలామందికి ప్యాకేజ్ ఇచ్చి ఉంటాడు. చెప్పలేము మనం వీటి గురించి ఏం చెప్పాలి. ఫైనల్గా ఏం చెప్తారు ఏపీ ప్రజలకి? నెక్స్ట్ ఓటు వేసే ప్రతి ఒక్కరికి ఓటుకు నోటు అమ్ముడుపోకు. ఓటుకి అమ్ముడు పోకండి. ఏపీ నెక్స్ట్ వచ్చే ఒక 25 సంవత్సరాల వరకు మంచి బాగుపడాలంటే, ఒక మంచి విజనరీ లుకింగ్, ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్ ఎదగాలంటే, ఇంతకుముందు ఏది చూసుకున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎప్పుడు టాప్లో ఉండేది ఏపీ. ఆ ఫస్ట్ 5 years బాబు అప్పుడు. ఇప్పుడు చాలా వెనుకబడిపోయింది. బిజినెస్ చాలా డిస్కరేజ్ అవుతుంది ఏపీలో. ఇట్స్ అంటే చాలా డిస్కరేజింగ్ థింగ్. ఎందుకంటే ఇండియన్ స్టేట్స్ డెవలప్ కావాలంటే బిజినెస్ కోసం చాలా కాంపీట్ చేయాలి. ఏపీ చాలా వైబ్రెంట్ స్టేట్, అక్కడ చాలా నాలెడ్జ్ ఉంది, జనాలకు చాలా టాలెంట్ ఉంది. అది గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో కంపీట్ చేయాలి. సో ఒక మంచి లీడర్ కోసం ఒక మంచి బిజినెస్ లీడర్ని ఎంచుకోండి అని చెప్తున్నాను నేను, అంతే.